ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అని ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను. బనకచెర్ల కేవలం ప్రచారానికి వాడుతున్నారు తప్పించి ఏమీ లేదు. 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని ప్రాథమిక అంచనా ఇస్తున్నారు. ఫైనల్ అయ్యేటప్పుడు 2 లక్షల కోట్లు అవుతుందో 3 లక్షల కోట్లు అవుతుందో తెలియదు. ఇది పూర్తి చేయాలంటే 5 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు 25 ఏళ్ళు పడుతుంది. కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే కనుక 3-4 ఏళ్లలో మ్యాక్సిమం 7-8 ఏళ్లలో పూర్తి చేయొచ్చు. పోలవరం లాంటి దానికి కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటేనే ఇంత టైం పట్టినప్పుడు బనకచెర్ల ఇంకా చాలా పెద్ద పని చేయాలి. పోలవరంలో జస్ట్ ఒక డ్యామ్ కట్టేసేసి రిజర్వాయర్ కడితే సరిపోతుంది. దీనికి వచ్చేటప్పటికి ఎత్తిపోతలు చేయాలి, సొరంగాలు తవ్వాలా. వెలుగొండ ఇప్పటికే అట్లాగే ఉన్నటువంటి పరిస్థితి. ఒక అడుగు ముందుకెత్తే 100 అడుగులు వెనక్కి ఉన్నటువంటిది. కాబట్టి ఇది మాటలు ఎక్కువ ఉన్నాయి, చేతలు తక్కువ ఉన్నాయని చెప్పుకున్నాం. అదే సందర్భంలో డిపిఆర్కి సంబంధించి ఇప్పుడు తేడా వచ్చిందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనానికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మంజూరు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదన కేంద్రం తిరస్కరించింది. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గురువారం అడిగిన ప్రశ్న కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టు సంబంధించి అంతర్రాష్ట్ర అంశాలపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసే నేపథ్యంలో ఈ అంశాన్ని కేంద్ర జలసంఘం పరిశీలించాలని నిపుణుల కమిటీకి సూచించింది. ఏడాది జూన్ 17న సమావేశమైన కమిటీ ప్రాజెక్టు ప్రతిపాదన తిరిగి పంపించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన ఏపీ ప్రభుత్వం ముందుగా కేంద్ర జలసంఘాన్ని సంప్రదించి అవసరమైన అనుమతులు క్లియరెన్సులతో పాటు ఎన్ఓసి పొందాలని సూచించింది. ఆ తర్వాతే టీఓఆర్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసిందని కేంద్ర మంత్రి చెప్పారు.